హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూఎస్ఏలో బుజ్జిగాడు. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో మొత్తం చూసిన తర్వాత లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. బ్యాగ్ వేసుకొని రెడీ అయ్యి ఎటో వెళ్తున్నారో అనుకుంటున్నారా? బయటికి వెళ్తున్నామండి. సో ఎక్కడికంటే ఇండోర్ గేమ్స్ ఉంటాయి అన్నమాట. యూఎస్లో చిన్నపిల్లలు ఆడుకునేటివి. సో బయటే కాదు, ఇండోర్ గేమ్స్ కూడా ఉంటాయి. సో అక్కడికైతే తీసుకెళ్తున్నాం సమయరని. అంటే ఇది ఫస్ట్ టైం ఏం కాదు, తనకి చాలాసార్లు వెళ్ళినాము. సో నేను ఎప్పటి నుంచో మీకు చూపిద్దామని అనుకున్నా, కానీ అది అస్సలు కుదరలేదు. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి 4-5 టైమ్స్ వెళ్ళి ఉన్నాం అక్కడికైతే. సో నేను వీడియో అయితే తీయలేదు. సో ఈసారి అయితే ఖచ్చితంగా తీయాలని డిసైడ్ అయ్యి వెళ్తున్నాం అన్నమాట. ఇంకా లియాన్కి అయితే ఇది నిద్ర టైం అన్నమాట. ఇప్పుడు 5 అవుతుంది టైం. సో తను స్లీపింగ్ టైం. అండ్ చూడాలి వెళ్ళిన తర్వాత మరి అక్కడ ఏడుస్తాడో ఎట్లుంటాడా అనేది. ఇప్పటివరకు అయితే మేము ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా తను మంచిగా కోఆపరేట్ చేసేది. అండ్ ఈ రోజు ఇప్పుడైతే కొంచెం స్లీపీ టైం కాబట్టి చూడాలి. తను ఏంటంటే, లియాన్ ఏంటంటే ఒక్కోసారి కార్లో ఏం పడుకోడు. అంటే ఏదో పెద్ద లాంగ్ జర్నీ అయితేనే పడుకుంటాడు, కొంచెం సేపు అయితే పడుకోడు అన్నమాట. సో ఇప్పుడు ఇంకా ఇందులోనే పడుకుంటే బాగుండేది. అండ్ మాకైతే ఇక్కడ నుంచి ఆ ప్లేస్కి 25 మినిట్స్ అన్నమాట. సో ఎంత ఎండ ఉందంటే ఈరోజు, నిన్న ఇంట్లో అంటే ఏసీ కానీ బయటికి వస్తేనైతే మొత్తం ఎట్లా ఉడకపోస్తుందో తెలుసా. అసలు ఇండియాలో మనకు ఫుల్గా ఎండలు కొట్టినప్పుడు ఉడకపోస్తుంది చూడండి, అట్లా అవుతుంది. అంటే ఇట్లా వేడి వస్తుంది అన్నమాట. సో ఇంకా ఈ టైంలోనైతే స్టార్ట్ అయినాం. 5 అవుతుంది అయినా చూడండి ఎండ ఎట్లుందో బయట. అండ్ ఇక్కడైతే ఇంకొక 10 మినిట్స్లో రీచ్ అయితే అయిపోతాము. సో ఇంకా పిల్లలైతే మంచిగానే కూర్చున్నారు ప్రస్తుతానికైతే. సో నేను లియాన్ ఏడుస్తాడేమో అనుకున్నా, బట్ ఓకే బాగానే కూర్చున్నాడు. అండ్ ఇక్కడ ఫైనల్గా వచ్చేసినాం అన్నమాట ఆ ప్లేస్కి. సో ఇక్కడ ఏంటంటే వీక్ డేస్లో అయినా వీకెండ్లోనైనా కూడా చాలా రష్ ఉంటారు. అంటే మోస్ట్లీ చిన్నపిల్లల్ని ఎక్కువ ఈవినింగ్ టైమే తీసుకొస్తారన్నమాట. సో మేము ఎక్కువ ఈవినింగ్ ఏం వెళ్ళాము, మార్నింగ్ టైం వెళ్తాము. ఎందుకంటే కొంచెం రష్ తక్కువ ఉంటారు మార్నింగ్ టైం అయితే. కానీ ఇంకా ఇప్పుడైతే ఈవినింగ్ వచ్చినాము. ఇంకా చూడండి అన్ని కార్లన్నీ అందులోవే అన్నమాట. సో ఫుల్ రష్ ఉన్నారని. సో ఇట్లా ఫుల్ రష్ ఉంటే ఏమవుతుందంటే పిల్లలు ఒకరు ఇట్లా తగులుకొని కింద పడిపోతారు కదా. అట్లా సమయకి అయితే చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయింది. ఎన్నిసార్లు పడిపోయిందో అంటే పిల్లలు తగులుతూ ఉంటారు కదా తెలియకుండా. సో చాలాసార్లు పడిపోయింది కింద. సో అది. అండ్ ఇక్కడైతే ఇంకా ఎంట్రెన్స్ అన్నమాట ఇది. సో ఎంట్రెన్స్ లోపలికి వెళ్ళగానే మనం టికెట్ తీసుకోవాలి. 1 అవర్కి ఉంటుంది, 2 అవర్స్కి ఉంటుంది అన్నమాట. ఇదైతే ఎంట్రెన్స్. సో లోపలికి వెళ్ళగానే ఇంకా మనం ఇక్కడ టికెట్ ఉంటుంది కదా, టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. 1 అవర్కి అయితే $14 అండ్ 2 అవర్స్కి అయితే $16 అన్నమాట. సో ఇంకా మేమైతే 1 అవర్కే తీసుకుంటున్నాం. ఎందుకంటే చెప్పాను కదా లియాన్ ఇంకా ఉండలేడు అంతసేపు. ఇంకా తనని క్యారియర్లో పెట్టుకొని వస్తున్నా కదా. ఇంకా నేనైతే తనని అంటే కూర్చోవచ్చు మనం అక్కడ, బట్ ఇంకా తను ఉండలేడు అంతసేపు అని మేమైతే 1 అవర్కి తీసుకున్నాము. అంటే శశి ఒక్కడు తనని తీసుకొని వస్తేనైతే 2 అవర్స్కి తీసుకుంటాడు అన్నమాట. సో చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అన్నమాట. ఇంకా మనమైతే టికెట్ తీసుకున్న తర్వాత అక్కడ ఒక గేట్ ఉంటుంది. సో ఇక్కడ ఆ గేట్ నుండి మనమైతే లోపలికి వెళ్ళాలి. సో లోపలికి వెళ్ళగానే చూసారా ఇంకా స్టార్ట్ అయిందన్నమాట. చూడడానికి అయితే చిన్నగానే ఉంటుంది. సో ఇది అనుకున్నారు, ఇది కాదు, ఇంకా అటు సైడ్ కూడా ఉంటుంది. ఇది కూడా ఒకటి హౌసెస్ లాగా ఉంటాయి అన్నమాట. సో దీంట్లో కూడా పిల్లలు ఆడుకుంటారు. సో ఈ ఏరియా నేను ఇదంతా మీకు నెక్స్ట్ తర్వాత చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం అటు సైడ్ వెళ్ళిన తర్వాత ఇది చూద్దాం. అండ్ ఇక్కడ ఇటు వస్తే ఇదంతా కెఫెటేరియా అన్నమాట. అంటే మనం తెలుసు కదా ఇండియాలో అయినా ఇక్కడైనా ఎక్కడికి వెళ్ళినా సరే మనం పార్క్కి వెళ్ళినా ఇట్లా ఎటన్నా ఇండోర్ గేమ్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇట్లా ఫుడ్ కోర్ట్లు అయితే ఇవి కామన్ అన్నమాట. చూసారా చూడడానికి బయట నుంచి మనకి చిన్నగా కనిపించింది కదా ప్లేస్, బట్ చూసారా లోపల ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. అటు సైడ్ నుండి ఇటు వస్తే ఏంటంటే ఇంకా మొత్తం పిల్లలు ఆడుకునేటివే అన్నమాట. సో ఎన్ని ఉంటాయంటే ఇంకా సమయర చూసారా ఫస్ట్ తనకి ఇష్టమైన ప్లేస్ ఏంటంటే ఇప్పుడు తను వెళ్తుంది చూడండి, అక్కడ అన్ని ఇట్లా బాల్స్ ఉన్నాయి కదా, అదంటే తనకి చాలా ఇష్టం. తను ఎప్పుడు వచ్చినా కూడా ఫస్ట్ ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాతనే వేరేటివి ఆడుకుంటుంది అన్న. సో ఇట్లా పిల్లలు ఆడుకునే ఇండోర్ గేమ్స్ ఒక ఇదే కాదండి, ఇంకా ఫుల్గా ఉన్నాయి. మాకు దగ్గరలో కూడా చాలా ఉన్నాయి. సో ఇది మాకు కొంచెం బెస్ట్ అనిపించింది వాటితో పోల్చుకుంటే. అక్కడ కూడా మేము 1-2 టైమ్స్ వెళ్ళినాము, బట్ వాటితో పోల్చుకుంటే ఇవి చాలా బెటర్గా ఉన్నాయి అన్నమాట. సో అందుకే మేము ఇంకా తనని ఎప్పటికీ ఇక్కడికే తీసుకొస్తాము.
తీసుకొచ్చాము. సో తను కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది. అంటే బాగా ఎక్కువ రష్ లేనప్పుడు మార్నింగ్ టైమే ఎక్కువ తీసుకొస్తాము. బేసిక్గా సమైరా మేమందరం కొంచెం సిక్ ఉండే అన్నమాట. సో ఇంకా సమైరానే మేము 1 వీక్ అవుతుంది తన్ని అదే డే కేర్కి అయితే పంపించలేదు. అందుకే ఇంకా డే కేర్కి వెళ్తుంది కదా అని అయితే మేము ఇక్కడికి తీసుకొని వచ్చాము. సో ఇంకా బేసిక్గా నేను కూడా సిక్కే ఉన్నా, కానీ ఇంకా కొంచెం ఇట్లా బయటకు వస్తే కొంచెం రిలీఫ్గా ఉంటుంది కదా అని బయటకి అయితే వచ్చాము. ఇంట్లో అదేందో తెలియదు కానీ 1 వీక్ 2 వీక్స్ నుంచి అందరం సిక్ అవుతున్నాము. 1 వీక్ అంతా ఇంట్లోనే ఉంది కదా, ఇక కొంచెం ఎట్లా చేస్తుందంటే క్రాంకీగా చేయడం. అంటే ఇంకా అక్కడ కిడ్స్ని చూసి ఆడుకుని ఇంకా తనకి ఎవరు కనిపించకపోయేసరికి ఇంకా 1 వీక్ అంతా ఘోరంగా ఉండే అన్నమాట ఇంట్లో. అందుకే ఇంకెలాగో మళ్ళీ డే కేర్కి వెళ్తుంది కదా, ఒకసారి మళ్ళీ తీసుకొద్దామని అయితే ఇక్కడికి తీసుకొని వచ్చినాము. అండ్ అందరికీ తగ్గిపోయింది, కానీ ఒక నాకే కొంచెం ఇంకా సిక్లోనే ఉండే నేను. సో ఇంకా లియాన్ అయితే ఎక్కడ ఏడుస్తాడా అని కొంచెం తనని కూడా అయితే ఎంటర్టైన్ చేస్తున్నాం అన్నమాట. సో అక్కడ ఆ మ్యూజిక్ విని కొంచెం భయపడుతుంది తను. అంటే నేను ఇందులో మ్యూజిక్ యాడ్ చేయలే కానీ ఆ మ్యూజిక్ కొంచెం హెవీగానే వస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ చూసారా కలర్గా ఉంది కదా స్లైడ్. సో టోటల్గా కలర్ఫుల్గా ఉంటాయి అన్నమాట. అంటే డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. అంటే కిడ్స్ కొంచెం అట్రాక్ట్ అయ్యి ఆడుకుంటారు అనేలాగా వాళ్ళు పెడతారు కదా. సో కింద కూడా కార్పెట్ చూసారా మనకి స్లిప్ అవ్వకుండా. సో ఇంకోటి చెప్పడం మర్చిపోయా, మనము సాక్సెస్ వేసుకొచ్చుకోవాలన్నమాట. సాక్సెస్ మ్యాండేటరీ. అస్సలు మనం షూస్ అని చెప్పల్స్ అయినా అసలు వేసుకొని రావద్దు. ఇక్కడ మనకి చెప్పల్స్ వేసుకొస్తే ఏంటంటే మనం ఇక్కడ ఫుడ్ ఏరియా చూసారు కదా, అక్కడ బెంచెస్ లాగా ఉన్నాయి కదా, అక్కడ మనం అదే ఇప్పేసి లోపల రావాలన్నమాట. సో ఇక్కడ చూసారా ఇంకా పైన అవన్నీ ఏంటంటే కొంచెం పెద్ద కిడ్స్ ఆడుకునేటివి. సో కిందంతా ఇప్పుడు సమయ ఏజ్ అంతా ఆడుకునే పిల్లలు అన్నమాట. సో ఆ మిగిలిన పైవన్నీ కొంచెం పెద్దగా పిల్లలు ఉంటారు కదా, 5 years 4 years అట్లా ఆడుకునే పిల్లలు. సో ఇక్కడ చూసారా జంప్ చేస్తారు కదా, అవి కూడా ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ నేను సమయ జంప్ చేస్తుంటే షార్ట్ కూడా నేను పెట్టాను. అంటే ప్రీవియస్ వీడియోలో షార్ట్లో ఉంటాయి. సో ఇక్కడే ఇదే ప్లేస్లో జంప్ చేస్తుంటే ఆ వీడియో నేనైతే పెట్టిన, అప్పుడు నాకు చాలా గుర్తున్నది. ఇప్పుడు అదే గుర్తొస్తుంది అన్నమాట నాకు. సో ఇక్కడ మ్యాట్ కూడా చూసారా, అదే అండి చెప్పాను కదా అసలు స్లిప్ అవ్వకుండా పిల్లలకి. అండ్ ఇక్కడ మాత్రం కొంచెం స్లిప్ అవుతుంది అంతే. సాక్సెస్ నాన్ స్లిప్పబుల్ సాక్సెస్ ఉంటాయి కదా, అవి వేసుకొని వస్తే బెటర్. అంటే నార్మల్ సాక్సెస్ వేసుకొని వస్తే ఏంటంటే కొంచెం అవి స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే ఇంకా జారుతాయి అవి. సో ఇంకా ఇట్లానే స్ట్రేట్గా లోపలికి రావాలి. సో లోపలికి వస్తే కూడా ఇంకా చాలానే ఉన్నాయి. సో కొన్ని అయితే ఇక్కడ ఇవి వాళ్ళు ఆడుకునేటివి ఏంటివి కూడా నాకు అర్థం అవ్వట్లేదు. సో ఇదేంటిదో చూసారా, ఇదే. సో నాకు చాలాసేపు చూసినా కూడా అది అర్థం కాలేదు అదేంటిదో. అండ్ ఇంకా ఇక్కడ ఇంకా పెద్దవి చాలా ఉన్నాయి అసలు ఆడుకునేటివి పిల్లలు. సో అవేంటియో కొన్ని నాకు అర్థం కూడా కాలేదు. అండ్ ఇంకా చూసారా మనకు చిన్నప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా అసలు, ఇట్లా వాళ్ళు జారి పడకుండా మ్యాట్స్ అని ఇట్లా ఇవన్నీ అసలు మనకి ఉంటే ఎంత బాగుండేదో అని అనిపిస్తుంది. అంటే మనం కూడా ఇంత ఎంజాయ్ చేసేవాళ్ళమేమో చిన్నప్పుడు ఉంటే. అండ్ మనకి చిన్నప్పుడు కొన్ని ఉంటాయి కదా స్కూల్లో, అవి మాత్రమే గేమ్స్ ఆడుకునేది. ఈ స్లైడ్స్ అంటే కామన్ అండి, స్లైడ్స్ ఎక్కడికి వెళ్ళినా ఉంటాయి. అండ్ ఇంకా డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి. ఇక్కడ అయితే ఇంకా మన సమైరా ఉన్నది కదా, స్లైడ్స్ అస్సలే వదిలిపెట్టేది ఎక్కడికి వెళ్ళినా కూడా. సో ఇంకా శశి ఏం చేస్తాడంటే తనతో పాటు శశి కూడా స్లైడ్ చేస్తూ ఉంటాడు. తను ఏంటంటే అట్లయితేనే చేస్తానంటది. ఇప్పుడు ఎవరం ఉన్నా కూడా తనతో పాటు మనం కూడా చేయాలి. ఓన్లీ స్లైడే, మిగతావన్నీ తన ఓన్గానే ఆడుకుంటుంది. అండ్ ఇక్కడ ఇదైతే నాకు చాలా నచ్చింది. అంటే దాంట్లోకి వెళ్ళి ఇట్లా డ్యాన్స్ లాగా కూడా చేయవచ్చు, పిల్లలు ఆడుకోవచ్చు. చాలా బాగుంది అట్లా కలరింగ్ కూడా. సో ఫస్ట్ నాకు అర్థం కాలేదు, అటు సైడ్ నుండి చూసా అర్థం కాలేదు. సో ఇటు వచ్చేసరికి ఇదా అని అర్థమైంది. అసలు గ్రేట్ అండి వాళ్ళు అసలు ఇట్లా బిల్ట్ చేయడం. అంటే ఇంత చిన్న ప్లేస్లో ఇవన్నీ అడ్జస్ట్ చేసి ఎంత బాగా చేశాడంటే చాలా బాగుంటుంది అసలు. ఇంకా డైరెక్ట్ ఈ వీడియోలో కన్నా ఇంకా డైరెక్ట్ చూస్తేనైతే కలర్గా. ఇంకా నెక్స్ట్ అయితే లియాన్ వస్తాడన్నమాట. లియాన్ కొంచెం పెద్దగా అయిన తర్వాత ఇంకా తనను కూడా తీసుకొని రావాలి ఇద్దరిని. సో ఇంకేంటంటే కొంచెం ఇట్లా గర్ల్స్ కన్నా బాయ్స్ కొంచెం ఎక్కువ ఇట్లా ఆడుకుంటారు కదా, అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడతారు ఇట్లాంటి టాయ్స్ పైన వీటిపైన. సో అట్లా ఇంకా నెక్స్ట్ అయితే లియాన్ వస్తాడు. అండ్ ఇక్కడ ఇవైతే హౌజెస్ చూపిస్తా అన్నా కదా, సో ఇట్లా వాటికి మన హౌజెస్ లానే వాటికి కూడా స్టెప్స్ ఉన్నాయి. సో ఇట్లా స్టెప్స్ నుంచి పైకి వస్తే ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ టాయ్స్ ఉంటాయన్నమాట. ఇంకా బ్లాక్స్ పెట్టడం కానీ చిన్నవి ఇంకా చాలా ఉన్నాయి చిన్నపిల్లలు ఆడుకునేటివి.
ఈ బ్లాగ్స్ ఇవన్నీ సమీరకి ఏంటంటే ఇంట్లో అలవాటే అన్నమాట. ఇంట్లో ఇట్లా బ్లాగ్స్ కూడా ఉంటాయి కదా, సో ఆడుకుంటా ఉంటుంది. ఇప్పుడు అందుకే అంత ఫాస్ట్గా కూడా పెడుతుంది. అండ్ ఇక్కడైతే నెక్స్ట్ నేను మీకు పైనుంచి చూపిస్తున్నా. సో టోటల్గా ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది అన్నమాట. అక్కడ చేస్ కానీ అక్కడ ఇంకా మనం ఇక్కడ చేస్లో కూడా కూర్చొని అక్కడ పిల్లల్ని చూస్తూ ఉండొచ్చు. అంటే వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు కదా, సో చూస్తూ ఉండొచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ ఇంకొకటి హౌస్ ఉంది కదా, సో ఆ హౌస్లో కూడా ఇట్లనే ఎంట్రెన్స్ అన్నమాట. సేమ్ ఇక్కడ కూడా కొన్ని టాయ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కొన్ని టాయ్స్ చూసి సమేరా ఇవి మన టాయ్స్ మనం తీసుకెళ్దామని అంటుంది. సో ఇంకా 1 అవర్ అయిపోయిందన్నమాట. మేమైతే ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. సో లియాన్ కూడా అసలు ఏం ఏడవలేదు, మంచిగా కోఆపరేట్ చేసిండు. సో ఇంకా ఫైనల్గా ఇంకా వెళ్ళిపోతున్నాము. అండ్ ఇదన్నమాట అమెరికాలో ఇండోర్ గేమ్స్ అంటే పిల్లలవి ఇట్లుంటాయి. అండ్ ఒక ఇదేనే కాదు, ఇంకా చాలా చాలా ఉంటాయి దగ్గరలో. అప్పుడే 1 అవర్ అయిపోయిందా అని అనిపించింది. అంటే అంత తొందర అయిపోయిందన్నమాట టైం. అంటే అక్కడ పిల్లల్ని చూస్తూ ఉంటే టైమే తెలియలేదు. సో ఎండ మాత్రం దగ్గరటే చూసారు. ఇప్పుడు 7 అవుతుంది టైము. సో ఎండ అయితే ఇంకా అట్లనే ఉన్నది. సమీర కూడా చాలా టైర్డ్ అయిపోయింది అన్నమాట ఆడుకొని. అండ్ ఇంకా ఇట్లుంటాయి అన్నమాట యూఎస్లో. ఇక్కడిక్కడనే లోపలనే సెటప్ చేసి పిల్లల్ని అయితే ఇట్లా ఆడిపిస్తారు. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్. బై బాయ్. లవ్ యూ ఆల్. బాయ్.